సభాధ్యక్షుడు సోదరుడు గౌరీ శంకర్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన చెట్టుపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో ఎంతోమంది యువత 23వ వార్డులో ఇంత మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో చేరడానికి ఇంతమంది మహిళలు సోదరులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ చేరడం అంటే ఒక ముఖ్యమైన అంశం మన జీవితాల్లో. దాని వెనక ఒక బలమైన కారణం ఉండాలి. అంటే ఈరోజు మేమందరం వేదిక పైన ఇట్లా కూర్చోగలిగామంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మి, ఒక నాయకుడిని నమ్మి ఈ ప్రాంతానికి మేలు చేయాలి, మన వంతు మనం ప్రజలకి దగ్గరగా ఉండి రేపటి రోజున ఒక పేదవాడికి సహాయం చేయాలని ఒక నమ్మకంతో ఈ ప్రయాణం చేస్తా ఉన్నాం. కేవలం వేదిక పైన మాకు గుర్తింపు ఉంది, ఒక పదం ఉంది అనే ఆలోచన కాకుండా మీ అందరి ముందు ఈ కాలనీ దానికి ఉదాహరణ. ఎందుకంటే నామకరణం మాత్రం సీఎం కాలనీ అన్నారు, సిబిఎన్ కాలనీ అన్నారు, అనేక విధాలుగా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ పేదవాళ్ళ కాలనీ మాత్రం ఎవరు గుర్తించలేదు, కష్టజీవుల కాలనీ అని ఎవరు గుర్తించలేదు. మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇతర ప్రాంతాల్లో మనం మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వగలుగుతున్నాం, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనే అంశంపైన ఆలోచించి ఆ రోజున గతంలో మా తండ్రి గారు ఈ భూసేకరణ చేసిన తర్వాత రాజీవ్ గృహకల్ప నిర్మాణం నేను శాసనసభ్యుడైనాక ఇక్కడ ప్రారంభించాం. దాదాపు 340 కుటుంబాలకి ఒక చక్కటి వసతి కల్పించే విధంగా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించాం. కేవలం ఇళ్ల నిర్మాణం చేసి వదిలేదు, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈ రోడ్లు గతంలో ఏవి కూడా ఉండేవి కాదు. చాలా మంది కొంచెం చిన్న వయసు వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, కానీ పెద్దలు చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు గతంలో మనం ఈ ప్రాంతానికి రావాలంటే అంత ఇబ్బంది కలిగిందో. ఎందుకు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండేది కాదు, రోడ్లు వేసేవాళ్ళు కాదు, మురుకాలు ఉండేవి కాదు, రక్షణ మంచి పథకం ఉండేది కాదు. కష్టపడి పాపం ప్రతిరోజు ప్రొద్దునే లేచి క్యారీలు పట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నారు. సాయంత్రం వరకు అక్కడే వాళ్ళ కాలం గడిపి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. కానీ వాస్తవంగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు బాగా గుర్తు. 23వ వార్డులో జనరల్ గా 21, 22 చేసుకుని 23వ వార్డుకి వచ్చే వరకు అలసిపోయేవాళ్ళం. అంత ఈజీగా, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత జనాభా కూడా ఉండేవాళ్ళు కాదు. సందు తిరిగి ఇంటింటికి వెళ్ళి ఏం కావాలో, మీకు పెన్షన్ సమస్య ఉందా, ఇళ్ల పట్టాల సమస్య ఉందా, రేషన్ కార్డు సమస్య ఉందా, ఇందులో సోదరులందరూ చెప్పినట్టు మీకు కుటుంబ సమస్య కావాలంటే కుటుంబ కొంతమంది ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేశాం. ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించాలి, వాళ్ళు కూడా గౌరవం కల్పించాలి. ఇది కేవలం కొంతమందికి లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం ఉండకూడదు. పరిపాలన అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒకే ఆలోచనతో ముందుకు తీసుకోవాలన్న భావనతో అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు నేను మీకు మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా ఆవేశంతో మన నాగరాజు కానీ, మన సుభాని కానీ, చిరంజీవి గారిని వీళ్ళందరూ మాట్లాడారు, సీనియర్ కూడా గతంలో చెప్పారు. నేను మీకు మాట్లాడుతున్నాను ఆ రోడ్ విషయంలో. ఇందాక మన రాంబాబు గారు కానీ, కరెక్ట్ వీరయ్య గారు కానీ, మన వాసు గారు కానీ నాకు చెప్పారు దాని గురించి. సో వాళ్ళని కూడా నేను సంప్రదించుకున్న నాకు వచ్చిన బలమైన నిర్ణయం ఏంటంటే, అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బందికరంగా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు సందర్భంగా మీకు మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు పైన నడిచి వస్తున్నప్పుడు పూడ్చని గుట్టలు, కనీసం ఒక పైప్ లైన్ ఇరిగిపోతే దాన్ని బాగు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం, లేదా ఒక మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన అందిస్తాడు, బాగా జరుగుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏ విధంగా
ప్రతి కుటుంబంలో కూడా ఒక నమ్మకం తీసుకురాగలిగాడు. ఏ విధంగా ఈ రోజు మనం ఎదుర్కొన్న సమస్యలపైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానివ్వండి, ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారులు, ఎందుకంటే ఇక్కడ మన చక్కటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. చిన్నపిల్లలని మనం జిల్లా వ్యాప్తంగా మనం ఇక్కడ చాలా మంది వచ్చి చదువుకుంటారు, ఇక్కడ ఉంటారు మన దగ్గర. కానీ మన కాలనీలో మనకి కనీసం రక్షిత మంచినీటి పథకం గురించి ఈ రోజు కూడా ఎదుర్కోవాల్సిన సమస్య ఎందుకు ఉండాలి మనకి? అదే విధంగా ఇప్పుడే నాకు పెద్దలు చెప్తున్నారు, 6 కోట్ల రూపాయలతోటి మరి మురుగునీటి ఇంకా బాగుపరిచే విధంగా ఒక ప్లాంట్ పెడతామని చెప్పారు. 6 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది ఈ రోజున? అక్కడ పెద్ద గోయి తప్ప ఏమీ లేదు. చిన్న చిన్న ఆలోచనలు. ఇక్కడ కష్టపడి పనిచేసే వ్యక్తులు ఏం కోరుకుంటారంటే ఒక కుటుంబానికి అందించాల్సిన సహాయం, ఒక గ్యాస్ సిలిండర్, ఒక పెన్షన్, ఒక తెల్ల రేషన్ కార్డు, లేదా ఇళ్ళ స్థలాల కోసం ఎక్కువ మంది ఎందుకు ఎదురు చూస్తారంటే వాళ్ళకి ప్రతి నెల అద్దె కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి. ఎంతమంది పాపం అద్దెలు కట్టుకుంటూ కష్టపడి బతుకుతున్నారు, వాళ్ళపైన వీళ్ళు దెబ్బ వేసి ఎన్నిసార్లు కరెంటు పెంచారో మీకు తెలియాలి. 11 సార్లు కరెంటు పెంచారు. గతంలో ఊహించని విధంగా కొత్త ఛార్జీలు తీసుకొచ్చి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం ఈ మీటర్ మీద రావాల్సిన నిధులు ఇంకా మిగిలిపోయినాయని చెప్పి కొత్తగా నివసిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఎక్కడ జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి. తెనాలిలో ఆ రోజు మనం ప్రారంభించిన రోడ్డు, పెదరావు నుంచి నందివెలుగు వరకు వెళ్లాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజ్ వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరిని ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన్ల ఆధారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే ఎంతమంది మన బిడ్డలు పాపం చనిపోతున్నారు ఆ రోడ్డు పైన, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు మనకి విజయవాడకి వెళ్ళి రావాలంటే నరకం అనుభవిస్తున్నాం. ఎందుకు గుంటూరు వెళ్ళి రావాలంటే మనం ఇదివరకు మనం గంట సేపులో వెళ్ళి వచ్చేవాళ్ళం. ఈ రోజు నా పరిస్థితి ఎందుకు లేదు? ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసుకుంటారు. ఎక్కడో చోట ఆఫీస్కో లేకపోతే మనం చేసే చిన్న కార్యక్రమాలు, బిజినెస్ ని ఉపయోగించుకునే విధంగా ఇంకా మనం దూర ప్రాంతానికి పర్యటించుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున రోడ్డు దుస్థితి అసలు ఊహించని విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజం, ముందే మనం నడిచొస్తుంటే మనం చూసాం ఏ విధంగా సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించుకోవాల్సిన ఈ రోడ్డుని ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎక్కువ మంది పాపం ఎస్సీలు, వెనుకబడి తరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు, ఇతర ప్రాంతానికి తరలి వచ్చిన వాళ్ళు. వాస్తవం ఇది. ఇందాక మనందరం కూడా చెప్పినప్పుడు అదే గుర్తొచ్చింది. వాస్తవంగా ఇతర ప్రాంతాల నుంచి పాపం కష్టపడి ఇక్కడ వచ్చి నివసించడానికి, స్థిరపడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తెనాలి అభివృద్ధిలో వీళ్ళందరి పాత్ర ఉంది. తెనాలి అభివృద్ధి అంటే ఒక శాసనసభ్యుడు లేదా మంత్రిలో లేకపోతే ఎంపీ చేశాడని కాదు. మీ అందరూ కష్టపడ్డారు, నిజాయితీగా కష్టపడ్డారు. మీరు ఆలోచించింది ఏంటంటే మన జీవితం, మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం తప్పకుండా వస్తుంది. దానికి ముందు తీసుకెళ్ళవచ్చనే నమ్మకంతో మీరందరూ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిలోనే రమణరావు గారు మీకు చెప్పారు అభివృద్ధి విషయం గురించి, ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసాం, సంక్షేమం గురించి మీకు జాగ్రత్తగా చెప్పాడు. నేను మీకు మాట ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నియోజకవర్గంలో కలిగిన రీతిలో మనం అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. 17 వంతెనలు వేసాం. మనం ఊహించని విధంగా కొన్ని వంతెనలు అయితే 45 రోజుల్లోనే నిర్మాణం చేశాం. ఈ రోజు ఒక వంతెన నిర్మాణం మనకు అవసరం అని చెప్పి మీరందరూ అడుగుతుంటే నాకే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు. దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం తరఫున మన పేద దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమాన్ని చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం ఉండే విధంగా తప్పకుండా నేను చేస్తాను మీకు మాట ఇస్తున్నాను. అది పెద్ద సమస్యనే కాదు. ఎందుకు అది పెద్ద సమస్య కాదని మీకు చెప్తున్నానంటే 17 వంతెనలు నిర్మాణం చేశాను నేను ఒక సంవత్సరం కాలంలో. ఒకే ఒక సంవత్సరం కాలంలో 17 వంతెనలు నిర్మాణం చేశాం. ఎవరైనా నందివెలుగు వైపు వెళ్తుంటే మీరు చూడండి, నందివెలుగు దగ్గర ఏ విధంగా మనం అద్భుతంగా 3 వంతెనలు వేసి ఒక పెద్ద సర్కిల్ మనం తయారు చేసి
ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నం చేశామో, అదే విధంగా పట్టణంలో కూడా ఎప్పుడూ ఆలపాటి వెంకటరామయ్య గారు వేసిన మందిరాలను చెప్పుకునే వాళ్ళు. బ్రిటిష్ కాలంలో కొన్ని వేశారని చెప్పారు. ఇందాక వాసన గుర్తు చేశాడు. పెనుపాడు రైతుల కోసం ఆ రోజున కాలువలను చేసి వాళ్ళకి సాగునీరు అందేటట్టు ఆ రోజు కార్యక్రమాలు కూడా చేశాం. ఏ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయం. ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కష్టపడతారు, మిమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి. ఆ విధంగా మేము స్పందిస్తాం తప్ప ఏదో మూర్ఖంగా అవినీతి పాలన కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, పేదలను ఇబ్బంది పెట్టడం కోసం ఓటు అనే గొప్ప ఆస్తిని దయచేసి మీరు ఎవరు కూడా వదులుకోబాకండి. ఆలోచించండి. ఎందుకంటే ఇంకో 60 రోజుల్లోనే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ 60 రోజుల్లో ఎంతో మంది వస్తారు, మీ దగ్గర ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందాక నేను ఒక మనిషిని కలిశాను దారిలో వస్తున్నప్పుడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, స్టీల్ ఫ్యాక్టరీ ఇదివరకు ఉండేది, స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను, ఈ రోజున నేను ఒక వర్కర్గా మిగిలిపోయానని చెప్పాడు. చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు తెనాలిలో దాదాపు 6 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి. మనకి చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగేది ఈ ప్రాంతం నుంచి మన ఆటో నగర్కి వెళ్తే. ఈ రోజున తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూసేసి పాపం ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ యార్డ్లో గతంలో మన రమణరావు చైర్మన్ ఉండేవారు. ఆ రోజున రైతులకి ఎంతమంది రైతులకి మనం తైవాన్ స్ప్రేలు, ఇతర పరికరాలు, చివరికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం గిడ్డంగుల్లో స్టాక్ ఏర్పాటు చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేటట్టు కూడా ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ ప్రాంతం ఏ తప్పు చేసింది మీరు చెప్పండి? ఎందుకు మనం ఇబ్బంది పడాలి? మొన్న కూడా మన కరెంట్ గారు, వాసు గారు, రాంబాబు గారు చేరినప్పుడు నేను చెప్పా, గతంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది చర్చిపేటకు వెళ్ళి మనం పాత మందిని వాడుకుని మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేటట్టు రైల్వే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ముందుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకున్నాం. టిట్కో గృహాలు మీకు తెలుసు బాగా, 7 ఎకరాలు ఆ రోజున 7 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ లో మనం ఇచ్చిన ధరని ఇక్కడే ఆధార కూడా ఇచ్చి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని 7 ఎకరాలు ఆ రోజున మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల పట్టాల కోసం, మంచి కాలనీ నిర్మాణం కోసం చేశాం. టిట్కో గృహాలు కట్టారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో? ఎందుకు ఇంత ఈర్ష్య, ఇంత కోపం? పరిపాలన అనేది నిరంతరంగా సాగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ పార్టీతో మనకు సంబంధం ఉండదు. ప్రభుత్వంలో వచ్చినాక అన్ని పార్టీల్లో మన మనుషులు, మన సోదరులు, మన సోదరులను భావించుకుని అందరికీ న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు నాకు ఓటేసేవా లేదా, మీరు పలానా పార్టీ కాబట్టి మీకు న్యాయం చేయం, మీకు ఇళ్ల స్థలం ఏమో, గృహకల్ప కార్యక్రమాల్లో ఏ విధంగా చేసాం సార్ కనుక్కోండి. మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు 500 రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజున మనం ఇక్కడ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసాం. అదే విధంగా టిట్కో గృహాలు కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఎవరైతే లబ్ధిదారులు ఆ రోజు పాపం కష్టపడి డబ్బులు వెచ్చించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ గృహాలు వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. స్థానికంగా ఎవరు కౌన్సిలర్, ఎవరు ఎమ్మెల్యే కాదు, ఇక్కడ మన అందరం కలిసి పనిచేసుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన బిడ్డలు? ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కో, బెంగళూరుకో, మెడ్రాస్కో ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? వలసలు వెళ్లకుండా మన కుటుంబం దగ్గరే ఉండి, మన ప్రాంతానికి మనం అందుబాటులో ఉండి కష్టపడి మనం పనిచేస్తుంటే ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించే విధంగా బాధ్యత మేము తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తెనాలిని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేద్దాం. తప్పకుండా చర్చిపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలనడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనలో చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం. కానీ పనులు మాత్రం జరగలేదు. తల్లి పిల్లల హాస్పిటల్ గురించి చెప్పారు, ఇప్పుడే మీరు చూశారు.
ఏ విధంగా గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకి, సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి డాక్టర్లందరినీ నిలబెట్టి, నర్సులు కానీ డాక్టర్లు కానీ రాత్రి పగలు పాపం వాళ్ళు కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు మన ప్రాంతం కోసం. ఈ ప్రాంతమే కాదు, కృష్ణా జిల్లా నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుంది, ఆపరేషన్లు బాగా చేస్తారని చాలా మంది ఇక్కడ తరలి వచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం నడిపించేవాళ్ళం. పరిపాలన చేతగాక ఈ రోజు కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, వ్యక్తిగత విమర్శలు చేసుకుని అహంకారంతో పరిపాలిస్తున్నారు. కానీ సామాన్యుల గురించి ఆలోచించి ప్రజల కోసం నిలబడాలని ఆలోచనలు ఎవరికి కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకురావాలని, అందరినీ సమానంగా చూడాలని, ప్రతి పేద కుటుంబానికి ఒక ఆశ నింపే విధంగా ఒక భవిష్యత్తు ఉందని చూపించి ఆ భవిష్యత్తుకి మనకు చేరే విధంగా బంగారు బాట వేసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి రీతిలో ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినట్టు అందరం కలిసి పనిచేసుకుందాం. ఈ ప్రాంతంలో నేను చివరిలో చెప్పగలిగేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ శానిటేషన్ లోపించింది. ఇక్కడ మీకున్న సమస్యలు ప్రధానంగా మీ ఆరోగ్య సమస్యలు, అది ఎవరు పట్టించుకోవడం లేదు. మంచినీటి సౌకర్యం కల్పించాలి, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. గతంలో వెనక కాలువలోకి తేలే డ్రైనేజ్, ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో గతంలో కూడా నేను చూశాను. దాని తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ ఎవరైనా సరే మన బిడ్డల కోసం, చిన్న చిన్న పిల్లల పాపం చాలా మంది వాళ్ళ భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈయనలాగా అమెరికా పంపించలేరు, ఇతర దేశాలు పంపించలేరు. మనం మన బిడ్డలకి చదివించుకున్నప్పుడు వాళ్ళకి మంచి అవకాశం, మంచి ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, విద్యా అవకాశాలు మనం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంటుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు. రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదే విధంగా మేము మనం ప్రతిపాదించింది, ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి తెల్లకాడు రేషన్ హోల్డర్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా నమ్మండి, ఏదైతే మీరు మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మాత్రం ఖచ్చితంగా మీకోసమే. ఆ మార్పు పదవుల కోసం కాదు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, ఎవరో ఇంకేదో పదవులు వస్తాయని కాదు. ఈ మార్పు మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మనం నిలబెట్టుకోవాలి. నిన్న మేము చేసిన వాగ్దానం ఏంటంటే, ప్రతి చేతికి పని కల్పిస్తాం, ప్రతి పంటకి నీరు అందిస్తాం. ఇది ప్రధానంగా మన రాష్ట్రంలో మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి. ఎందుకంటే ఈ రోజు యువకుడు వచ్చి కలిసి ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. మాకు పని చేసుకోవాలని ఉంది, పని చేయడానికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, దానికోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఒక మహిళ కోరుకునేది ఏంటంటే భద్రత కావాలి, వాళ్ళ బిడ్డను చదివించుకునే విధంగా, బిడ్డల్ని పాఠశాలకు పంపించే విధంగా, వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రైతు కోరుకునేది ఏం చెప్పండి? ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు వేసుకుంటున్నప్పుడు ప్రతి పంటకి మనం సాగునీరు అందించాలి. ఇదే ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకునేది. మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే అనవసరంగా దూర ప్రాంతాలకి వలసలు వెళ్తున్నారో, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడే విధంగా ఇక్కడ మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పుకుంటున్నాను. నిజంగా ఈ రోజున ఇంతమంది యువకులు మాట్లాడారు, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు పార్టీలో చేరే వ్యక్తులు అనేక కులాల నుంచి, మతాల నుంచి ఉంటారు. ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. గతంలో ఎస్సీ ఎస్టీ ట్రైబల్ సప్లాన్ తీసుకొచ్చాం మనం శాసనసభలో చట్టం చేసి. ఎందుకంటే పేదరికంలో ఉన్న ప్రధానమైన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వీళ్ళెవరికి కూడా ప్రభుత్వంలో వచ్చే నిధులు
పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అందడం లేదు. అందుకనే ఆ రోజు ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చి ట్రైబల్ సప్లై అన్నాం, ఎస్సీ సప్లై అన్నాం. వాటి నుంచి నిధులు మన రాష్ట్ర బడ్జెట్ లో పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మనం చూపించాం. కొలిపర మండలం మీరు పోయి ఒకసారి చూడండి. ఎస్సీ గ్రామాల్లో పల్లెల్లో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా సిమెంట్ రోడ్లు వేసి మనం నిర్మాణం అద్భుతంగా చేశాం. ఎందుకు మనం చేసుకోలేము? నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీకోసం పనిచేసే వ్యక్తులు ఉంటే 100% అద్భుతమైన సంక్షేమం చేయొచ్చు, అద్భుతమైన అభివృద్ధి కూడా చేయొచ్చు. అంతేగాని బటన్ నొక్కేసాం మా పని అయిపోయిందంటే నిజంగానే మీ పని అయిపోయింది. 5 సంవత్సరాల ప్రజలందరూ కూడా ఎంతో ఓపిక చూశారు. ప్రతి సందర్భంలో కూడా బటన్ నొక్కాం చెప్పారు. కానీ ఎంతమంది కుటుంబాల్లో మార్పు వచ్చింది మీరే అర్థం చేసుకోవాలి. నిజాయితీగా పరిపాలించాలి, అందరికీ మేలు చేసే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఇందాక శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీ తరఫున మాట్లాడే వ్యక్తులు ఈ విధంగా నిలబడినప్పుడు మనం గుర్తించాలి. వాళ్ళందరినీ కూడా మల్లిక గారు కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళ అబ్బాయి సుమాని చెప్పాడు. స్థానిక నాయకులు మాట్లాడినప్పుడు నేను ఎక్కువగా ఆనందించేది ఏంటంటే సమస్యలపైన అవగాహన మాకు వస్తుంది. సమస్యలపైన అవగాహన వచ్చినప్పుడు రేపటి రోజున నేను మీకు ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాను, మాట ఇవ్వగలుగుతాను. అందుకనే ముందుగా ఈ ప్రాంతానికి రేపటి రోజున ఎన్నికలైన తర్వాత మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మొట్టమొదటి కార్యక్రమం ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగా శాశ్వతంగా చేసినట్టు అది పూర్తి చేద్దాం. రెండోది మీకు ఆ వంతెన నిర్మాణం కూడా ఖచ్చితంగా ఆ పని కూడా ప్రారంభించేటట్టు, ఈ ప్రాంతానికి ఇంకా శానిటేషన్ విషయంలో, మురుగునీటి విషయంలో, త్రాగునీటి విషయంలో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తప్పకుండా మేము మీ వెంట ఉంటామని ఈ రోజు పార్టీలో చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ. మేము ఎప్పుడు కూడా దిగజారి ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఎప్పుడు కూడా వ్యవహరించాం. కేవలం మన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, మన దేశం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. దాంట్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున ఆహ్వానిస్తూ చక్కటి అవకాశం కల్పించారు. పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మాటిస్తున్నాను మీకు, మీరందరూ కూడా నిజాయితీగా 870 ఓట్లు గతంలో మీరు నమ్మి వేశారు. ఈసారి ఓట్లు ఎన్ని వస్తాయని కాదు, మీరు ఒక మంచి అభ్యర్థిని, నాలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే 100% అభివృద్ధి చేసి సంక్షేమం చూపించి ఇంకా మన తరాన్ని ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి పోరాటం ఈ రాష్ట్రం కోసం మంచి ప్రణాళికతో ప్రభుత్వం తీసుకొస్తాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.